ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ సత్యసాయి జిల్లా కదిరిలో కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను అనదొక్కడానికి 4 కొత్త చట్టాలను ప్రవేశపెట్టిందని సిపిఎం పార్టీ సభ్యులు అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయని సింగనమల వైసీపీ కార్యకర్త శైలజనాథ్ అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో కలిసి అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమాన్ని ఆశించి ఆనాడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఈనాడు ఈ పరిపాలన చూసి సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లా గోలకోటివారిపాలెం గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి 5వ వార్షికోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ, సినీ దర్శకుడు శైలేష్ కొలను వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కర్నూలు జిల్లా ఆలూరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే విరూపాక్ష, టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతులు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలకు గైనకాలజిస్టు డాక్టర్ కావాలని ఆసుపత్రి సిబ్బంది కోరారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో గిరిజన పాఠశాల విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు విరోచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. రాత్రి తిన్న భోజనం సరిగ్గా లేకపోవడంతో ఇలా జరిగిందని విద్యార్థినులు అధికారులకు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర సర్వే చేపడతామని అధికారులు తెలిపారు.